హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మేము యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదగిరిగుట్టకి వచ్చాం. ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు వెలిశారు. మీరు కూడా విజిట్ చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ మీరు నుంచి చూస్తే లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. అసలు ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ దర్శనం టికెట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ దర్శనం, అంటే ఫ్రీ దర్శనం. ఇంకొకటి స్పెషల్ దర్శనం. కొంచెం క్రౌడ్ ఉన్నప్పుడైతే మనం స్పెషల్ దర్శనం తీసుకుంటే బెటర్, లేదంటే ఏ దర్శనమైనా ఏం కాదు. అండ్ వన్ మోర్, ఇక్కడ స్పెషల్ దర్శనంకి ఒకరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్స్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించాయి. మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాం. ఇక్కడ కొండలా ఉంటుంది కాబట్టి ఒకటి మెట్ల నుంచి రావచ్చు, రెండోది వెహికల్ వేసుకొని రోడ్ నుంచి రావచ్చు. అండ్ మేము పౌర్ణమి రోజు దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం అదృష్టం ఉండడం వల్ల ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ ఈ స్వామివారిని ఇలా ఓన్లీ పౌర్ణమి రోజే ఇలా చిన్న రథయాత్రలాగా చేస్తారన్నమాట. అంటే ఒక గోపురం సైడ్ నుంచి ఇంకో గోపురంలోకి తీసుకువెళ్తారు. లాస్ట్కి ఆ స్వామివారిని గుడి లోపలికి తీసుకువెళ్తారు. ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు స్వామివారిని. ఓన్లీ పౌర్ణమి రోజే ఇలా చిన్న రథయాత్రలాగా చేస్తారు. మీరు కూడా ఎంత వీలైతే అంత పౌర్ణమికే దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. హైదరాబాద్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది అంతే. స్వామివారిని లోపలికి తీసుకుపోయే క్లిప్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ గోపురం నుంచి స్వామివారిని తీసుకువెళ్తారు. లోపలికి తీసుకువెళ్ళి డోర్స్ వేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. స్వామివారిని ఇలా లోపలికి తీసుకువెళ్ళి ఇలా డోర్స్ క్లోజ్ చేస్తారన్నమాట. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే స్వర్ణగిరి కూడా కనిపిస్తుంది. Thank you for watching this video.